సో, ఇక్కడ మీకు వై టు లెర్న్ డీఎస్ఏ అనే క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుద్ది. సో, యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మిమ్మల్ని ఒక జాబ్‌కి తీసుకున్నప్పుడు అసలు డీఎస్ఏ అడగడానికి రీజన్ ఏంటి అంటే, వాటెవర్ ఇట్ మే బి ది ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలగాలి. సో, ఆ స్కిల్ ఎట్లా చేయొచ్చు అంటే యూజింగ్ డీఎస్ఏ రౌండ్స్. సో, వాళ్ళు మీకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. లైక్ దేర్ విల్ బి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అవి ఇచ్చేసి వాటిని మిమ్మల్ని సాల్వ్ చేయమంటారు. సో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు అనేది ఇట్ డజంట్ మ్యాటర్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. సో, ఏంటి అంటే అక్కడ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. అండ్ నెక్స్ట్ ఫోర్‌మోస్ట్ థింగ్ ఏంటి అంటే లాజిక్ బిల్డింగ్. సో, ఆ ప్రాబ్లమ్‌ని మీరు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు. అండ్ సెకండ్ మీరు లాజిక్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే టైమ్ మేనేజ్‌మెంట్. సో, ఈ 3 యాస్పెక్ట్స్‌ని ఇంటర్వ్యూయర్స్ మిమ్మల్ని చెక్ చేస్తారు. సో, ఈ టెక్నికల్ రౌండ్‌లో డీఎస్ఏ రౌండ్‌లో ఈ 3 యాస్పెక్ట్స్ వాళ్ళకి అర్థమైపోతాయి. వన్స్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వేని బట్టి వాళ్ళకి అర్థమైపోతది. మీరు మీ స్క్రీన్ షేర్ చేసి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి మిమ్మల్ని అసెస్ చేస్తారు. సో, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, ఎందుకు నేర్చుకోవాలి అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా! ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెక్స్ట్ లాజిక్ బిల్డింగ్‌ని టెస్ట్ చేయడానికి అండ్ టైమ్ మేనేజ్‌మెంట్‌ని టెస్ట్ చేయడానికి. సో, ఇవి 3 స్కిల్స్ వాళ్ళకి కావాలి. సో, వాళ్ళకి కావాలంటే మీరు నేర్చుకోవాలి. సో, మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఆ స్కిల్స్ మీకు రావాలి. సో, అల్టిమేట్‌లీ ఆ స్కిల్స్ రావాలి అంటే మీరు డీఎస్ఏ నేర్చుకోవాలి.